వాల్యూ కంపల్సరీ కాల్సిందే. కట్టలేని వాల్యూవే దేవుడు సృష్టించింది, మళ్ళీ మనం అది సృష్టించలేం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం సృష్టించలేం. వన్స్ ఒకసారి కళ్ళు పోతే మనం సృష్టించలేం. బట్ వాల్యూ కట్టాల్సిందే, దానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాల్సిందే. 10 లక్షలు పెట్టి కారు కొని దాన్ని పడేసి రుద్దుతూ ఉంటాం, జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటాం, ఎక్కడ కూడా గుద్దకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ కళ్ళకు వచ్చేటప్పటికి చాలా ఈజీగా చూసుకుంటాం. ఏ ప్రాబ్లమ్స్ చేస్తాం కళ్ళకి అనేది నేను ఒకసారి టాపిక్లో చెప్పి దాంట్లో మనం కొన్ని ప్లాన్ చేద్దాం. ఓకేనా? రెడీయా? కంటి గురించి వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్, హెవీ కాదు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. కళ్ళు ఎలా ఉంటాయి మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఏ మూమెంట్. షేర్ అవుతుందో లేదో కోస్ట్ ఎవరు ఉంటే నాకు కొంచెం గైడ్ చేయండి. షేర్ అవుతుందా? కోహోస్ట్ ఎవరు ఉంటే అవుతుంది సార్. ఓకే, డన్. థ్యాంక్ యూ మా. ఓకే, 2 కళ్ళు జనరల్గా శివుడికి తప్ప మిగతా వాళ్ళందరికీ 2 కళ్ళే ఉన్నాయనుకోండి. ఓకేనా? ఈ 2 కళ్ళతో చాలా ప్రపంచాన్ని మనం చూడాల్సి ఉంది. దీన్ని ఎలా మనం వాల్యూ కట్టాలి, అసలు కంటి చూపు మనకు ఎలా ఉండిద్ది, మనకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ దాంతోపాటు మన కంటి చూపులో ఏ ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్, అవి ఎలా పనిచేస్తాయి అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. కంటి డాక్టర్ జనరల్గా మనకు తెలిసిన లాంగ్వేజ్లో మనం కంటి డాక్టర్ అంటాము, పంటి డాక్టర్ అంటాము, ఇలా కొన్ని. అయితే దానికి మెడికల్ దీంట్లో వచ్చేటప్పటికి ఆప్థమాలజిస్ట్ అంటారు. దాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఆప్థమాలజీ. అండ్ కంటి పరీక్ష, మనం వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చొని మన కంటిని పరీక్ష చేస్తారు చూసారు, ఆ మిషన్లో పెట్టి, దాన్ని ఆప్థమాలస్కోప్ అంటారు. సో అంత సైంటిఫికల్గా అవసరం లేదు, కంటి డాక్టర్ చెప్పేది. కూడా చూడలేమండి. దానిపైన ఏదైనా కాంతి పడితే కానీ మా రిఫ్లెక్ట్ త్రూనే మనం మనం ఆ విజిబుల్ని చూడగలుగుతాం. ఓకేనా? సపోజ్ మీరు ఏదైనా వస్తువు చూస్తున్నారు అంటే దానిపైన ఆ లైటింగ్ పడితేనే చూడగలుగుతారు. మీరు డార్క్ ప్లేస్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా డార్క్గా ఉన్న ప్లేస్లో వెళ్ళి మీరు ఏమైనా చూడగలుగుతారా? వితౌట్ లైటింగ్ ఏం పడట్లేదు అనుకోండి, కంప్లీట్ డార్క్ ఉంది, ఏం లేదు, నల్లగా ఉంది, మనం చూడగలుగుతాం. ఎందుకంటే దానిపైన ఏదైనా లైటింగ్ పడితే కానీ ఆ విజిబుల్ని మనం కంటితో చూడగలుగుతాం. ఓకేనా? అయితే మన కళ్ళు 70 మిలియన్ల రంగులను చూడగలుగుతుందంట. మనకు తెలిసిన కొన్ని రంగులే తెలుసు, ఒక 10-15 రంగులు మనం చెప్పగలుగుతాం. బట్ 70 మిలియన్లు అంటే 7 కోట్ల రంగుల్ని మన కన్ను గుర్తించగలదు. అంత ఇన్ఫర్మేషన్ మన కంట్లో ఉంది అసలు, నిజం చెప్పాలంటే. అంత పవర్ఫుల్ కన్ను. దాన్ని మనం ఎలా ప్లాన్ చేస్తున్నామో చూడండి. 70 మిలియన్ కన్ను. జనరల్గా మనం చూస్తానికి కన్ను ఇలా రౌండ్గా కనిపిస్తూ ఉండిద్ది. సైడ్ నుంచి చూస్తే అసలు యాక్చువల్గా కన్ను ఎలా ఉండిద్ది అనేది కర్వ్లో ఉండిద్ది. స్లైట్గా స్టార్టింగ్లో కొంచెం కర్వ్లో ఉండిద్ది. ఓకేనా? అయితే ఇలా ఉండిద్ది. మీరు కన్ను మొత్తం మన లోపల కన్ను మొత్తం ఈ విధంగా డిజైన్ చేయబడింది. దేవుడు ఇలా విధంగా డిజైన్ చేశారు. దాంట్లో ఏ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సరేనా? ఫస్ట్ కార్నియా అంటారు. కంటి పైన మన లేయర్ ఉండి చూసారా, స్టార్టింగ్లో గ్లాస్ లాగా మనకి లేయర్ ఉండి చూసారా, దాన్ని కార్నియా అంటారు. మీరు జస్ట్ పాసిబిలిటీ ఉంటే నోట్ చేసుకోండి, లేదంటే పెద్దగా నోట్ చేసుకోవాలని పని లేదు. మనం ఎలా జాగ్రత్త పడాలో అలా జాగ్రత్త పడితే సరిపోయింది. ఓకేనా? రెండో వచ్చేటప్పటికి స్క్లేరా అంటారు. ఈ వైట్ కలర్లో ఉంది చూసారా, ఈ కంటి మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసే ఆ వైట్ కలర్ రౌండ్ ఉంది చూసారా, దాన్ని స్క్లేరా అంటారు. ఇది కంటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండేది. ఓకేనా? పాటు ఇంటీరియర్ ఛాంబర్ అంటారు. ఇది జెల్ ఫామ్లో ఉండేది. కంటి అంటే ఫస్ట్ ఉన్న లేయర్ కంటే సెకండ్ లేయర్ అండి. ఈ లేయర్ ఇంటీరియర్ ఛాంబర్ అంటారు. అంటే లేయర్స్ ఉంటాయి మన కంటిలో, ఒక్కొక్కటి లేయర్స్ ఉంటాయి. అవి ఎలా పనిచేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐరిస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఐరిస్ మన కంటిలో కనిపించే ఒక పార్ట్ ఇది కూడా. అండ్ ప్యూపుల్ అంటారు. ఇది హోల్లా ఉండేది, రౌండ్. మన కంటి గుడ్లు మనం చూస్తున్నప్పుడు కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్లూ కలర్లో ఉంటాయి, కొంతమంది బ్లాక్ కలర్లో కనిపిస్తుంటాయి కదా, మన నల్ల గుడ్డు అంటాం మనం. అది బ్లాక్ కలర్లో, అది చెప్పాలంటే హోల్ అండి. అది మనకి రంధ్రం. ఆ రంధ్రం త్రూ మనకి లైటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి విజిబుల్ అనేది కనిపించేది. ఈ విధంగా మన లైటింగ్ లోపలికి, కంటి లోపలికి లైటింగ్ వెళ్తూ ఉండేది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా రిసీవ్ చేసుకునేది ఏంటి అనేది చెప్తాను మీకు. ఓకేనా? జనరల్గా చెప్పాలంటే మన కాన్సెప్ట్లో మన కళ్ళు మనకి ఫ్రంట్లోనే ఉంటాయి కదా, ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్లో కనిపిస్తూ ఉంటాయి కళ్ళు. ఫ్రంట్లో మనం ఎంత విజిబుల్ చూస్తామంటే మన 2 కళ్ళు విజిబుల్ 120 డిగ్రీస్ వరకు చూడగలుగుతాం. 120 డిగ్రీస్ వరకు చూడగలుగుతాం. సపోజ్ అద్దం చూసాం, ఒంటెని చూసాం, ఆవులను చూసాం. ఎలా ఉంటాయి కళ్ళు? ఎలా ఉంటాయి? స్ట్రైట్గా ఉంటాయి? ఫ్రంట్లో ఉంటాయా? సైడ్ ఉంటాయా? సైడ్ ఉంటాయి.
మనకి ఫ్రంట్ ఉంటాయి. పులులకి కానివ్వండి, కొన్ని జంతువులు కానివ్వండి, మనుషులకి కానివ్వండి ఫ్రంట్‌లో ఉంటాయి. మనం 120 డిగ్రీస్ చూడగలుగుతాం. కొన్ని జంతువులు దానికి సెపరేట్ విజన్ 2 వైపులా 2 కళ్ళు సెపరేట్ డైరెక్షన్‌లో ఉంటాయి. అది మ్యాక్స్ 120 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు చూడగలిగే కెపాసిటీ ఉంది. అంటే రౌండ్ చూడగలిగే కెపాసిటీ ఆ కళ్ళకి ఉంది. సో, ఆ కంటిలో కాంతి మనం వెళ్ళకుండా చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకెప్పుడు బాగా నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. మనం ఏదైనా చూడాలంటే దానిపైన వస్తువు మీద పడ్డ రిఫ్లెక్షన్ మన కంటి మీద పడుతూ ఉండిద్ది. దాని త్రూ మనం చూడగలుగుతాం అని చెప్పేసి. సో, అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మందికి కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ ల్యాప్‌టాప్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. జూమ్స్ గానియండి, జూమ్ కాల్స్ గానియండి, హ్యూజ్ ల్యాప్‌టాప్స్ ఫిజికల్‌గా కంటే వర్చువల్‌గా ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాం. ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, వేరే సిస్టమ్ మీద చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా వరకు సిస్టమ్ మీదే వాళ్ళు 10 గంటలు 12 గంటలు ఇలా కంటిన్యూగా మనకు వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. ఇవాళ జూమ్ కాల్స్ కానివ్వండి, మొబైల్స్లో కానివ్వండి, 99% పీపుల్ ఇవాళ మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నాం. అవునా కదా? దానికి యాక్సెప్టబులా? మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నావా లేదా? మనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా లేకుండా పట్టించుకోం, కానీ మొబైల్ లేకపోతే మాత్రం పొరపాటున కూడా ఒక 5 నిమిషాలు కూడా మనం ఉండలేం. అవునా కదా? ఇది యాక్సెప్టబుల్నా? కావాలైతే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్క 10 నిమిషాలు మీ మొబైల్ పక్కన పెట్టేసి కూర్చొని 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వెళ్ళిపోయి మొబైల్ని పట్టేసుకొని మళ్ళీ నోటిఫికేషను, వాట్సాప్పో లేదంటే ఇన్స్టాగ్రామో ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. దాని త్రూ లైటింగ్ వెళ్ళిద్దా లేదా? ఆ బ్లూ లైట్ మన కళ్ళకి వెళ్తుండిద్దా లేదా? జనరల్‌గా ఒక పాత కాలంలో ఈ మొబైల్సు, టీవీసు అండ్ ఈ మూవీస్ ఇవన్నీ ఏమి లేకపోవడం వల్ల మన కళ్ళు చాలా సంవత్సరాలు సైట్ లేకుండా, ప్రాబ్లమ్ లేకుండా ఉండేయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ గ్యాడ్జెట్స్ ఎప్పుడు పెరిగిపోయినాయో, మొబైల్స్ ఎప్పుడు వచ్చేసినాయో, ల్యాప్‌టాప్స్ ఎప్పుడు వచ్చేసినాయో, ఆటోమేటిక్‌గా బ్లూ లైటింగ్ మన కళ్ళల్లో పడి ఆటోమేటిక్‌గా దాంతో పాటు మన ఫుడ్డు పర్ఫెక్ట్‌గా తీసుకోకపోవడం వల్ల, అంటే పోషకాహారం పర్ఫెక్ట్‌గా తీసుకుపోవడం వల్ల ఇవాళ తొందరగా స్పెట్స్ పడిపోతూ ఉంది. చాలా మందికి స్పెట్స్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 2, 3 మినిట్సే మనం స్పెట్స్ లేకుండా ఉండలేని సిట్యుయేషన్, 2, 3 మినిట్స్ కళ్ళు గంతలు కట్టుకొని ఉండలేని సిట్యుయేషన్స్‌లో ఇవాళ మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి. కళ్ళు ఎలా పనిచేస్తాయనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. జస్ట్ ఎ మూమెంట్. 120 డిగ్రీస్ వరకు మన కళ్ళు విజిబుల్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ లెన్స్ మనకి ఏదైనా లైటింగ్ పడిన తర్వాత లెన్స్ మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. మన లైటింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం విజిబుల్ చూస్తామో ఆ లైటింగ్స్ ఈ లెన్స్ ఈ లోపల కంటి లోపల ఈ వైట్ ఆకారంలో ఉంది చూసారా? దీన్ని లెన్స్ అంటారండి. ఇది అడ్జస్ట్ చేసుకొని లోపలికి కంటిని పంపిస్తూ ఉండిద్ది. ఈ విధంగా మనకి లైటింగ్ ఇలా లోపలికి విజిబుల్ చూసామనుకోండి, ఆ లెన్స్ త్రూ మనకి ఇలా కర్వ్‌గా ఇలా వెళ్ళిపోయి ఈ యెల్లో ఉంది చూసారా? మీకు ఇక్కడ కనిపిస్తుందా యెల్లో? ఈ యెల్లోలో లైటింగ్ విజిబుల్ అయితేనే మనకి మనకు కనిపించింది బ్రెయిన్‌కి వెళ్ళిద్ది. ఇది ఎలాగనేది చూపిస్తాను నేను. దీన్ని రెటీనా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. రెటీనా మనం చెప్తుంటారు. రెటీనా ప్రాబ్లమ్ ఉంది. రెటీనా దెబ్బతిన్నట్టుంది అని చెప్తుంటారు కదా! మనం ఏదైనా లైటింగ్ వెళ్ళి మనకి ఏదైనా కంట్లో మనం ఏదైనా విజిబుల్ చూసిన వస్తువు ఈ రెటీనా దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని త్రూ మన బ్రెయిన్‌కి విజిబుల్ వెళ్తూ ఉండిద్ది. ఈ రెటీనా అనేది చాలా ఇంపార్టెంట్. అన్‌ఫార్చునేట్‌లీ ఇవాళ మనం ఏం చేస్తామంటే మన కంటికి కావాల్సిన ఫుడ్ గానియండి, కంటికి కావాల్సిన రక్షణ గానియండి మనం కల్పించలేకపోతున్నాం. అందుకని ఇది డ్యామేజ్ అయిపోతుంది. ఈ కంటి లోపల ఇయన్నీ ఉంది చూసారా? ఈ లోపల గుడ్డు లోపల ప్రోటీను ప్లస్ వాటర్‌తో నిండిపోయి ఉండిద్ది. ఇవాళ చాలామంది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ క్లబ్‌లో రాంగానే న్యూట్రిషన్ సెంటర్ గానియండి అండ్ జూమ్ కాల్‌కి రాంగానే వాళ్ళకి ఫస్ట్ చెప్పేదేందంటే, మీరు ప్రోడక్ట్ యూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మ్యాండేటరీగా వాటర్ ఎక్కువగా తాగండి. 20 కేజీలకి 1 లీటర్ వాటర్ తాగాలి. 60 కేజీలకి 3 లీటర్ వాటర్ తాగాలంటారు. మన కన్నే చాలా వరకు వాటర్‌లో వాటర్ బౌల్‌లో తేలుతూ ఉండిద్ది. అలాంటిది మన బాడీకి కావాల్సిన వాటర్ పర్సెంటేజ్ మనం సరిగ్గా ఇవ్వకపోతే కంటి సమస్యలు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కంటికి కావాల్సిన బాడీకి కావాల్సిన వాటర్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కన్ను డ్రై అయిపోయి ఆటోమేటిక్‌గా మనకి ప్రాబ్లమ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కార్ చాలామంది నడిపే ఉంటారు. కార్ ఉండిద్ది, వాళ్ళకి కార్ ఉండిద్ది. కార్‌లో కంపల్సరీ రేడియేటర్‌లో వాటర్ పోస్తారు. మనం క్యాజువల్‌గా మూవీస్‌లో గానియండి, లైవ్‌లో గానియండి చూస్తుంటాం. రేడియేటర్‌లో వాటర్ కంప్లీట్‌గా పోస్తున్నాం. ఒకవేళ రేడియేటర్‌లో వాటర్ పోయటం ఆపేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఇంజిన్ హీట్ ఎక్కిపోయి ఇంజిన్ స్పీజ్ అయిపోయిద్ది. అంటే స్ట్రక్ అయిపోయిద్ది. సేమ్ అదే విధంగా మన బాడీకి కావాల్సిన వాటర్ పర్సెంటేజ్ కూడా మనం పర్ఫెక్ట్‌గా ఇవ్వకపోతే అన్‌ఫార్చునేట్‌లీ కన్ను డ్రై అయిపోయి కంటి సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. సో, చాలా ఇంపార్టెంట్ వాటర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఇవ్వాలి. ఓకేనా? ఈ రెటీనా త్రూనే మనకి మనం ఏం చూస్తామో అది మన బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్ళిపోయి మనకు ఆ విజిబుల్ కనిపిస్తూ ఉండేది.
అయితే ఈ రెటీనాలో ఏముంటాయి, ఈ ఎల్లో ఫామ్లో ఏముంటాయంటే రాడ్స్, కోన్స్ అని చెప్పేసి 2 రకాల పదార్థాలు ఉంటాయండి. ఈ 2 రకాల పదార్థాల త్రూనే మనకి ఆ కంటికి సంబంధించిన మనం ఏం విజిబుల్ చూస్తామో కలర్స్, అది బ్లాక్ అండ్ వైటా, బ్లూనా, రెడ్డా, గ్రీనా, ఎల్లోనా, పింకా, ఇవన్నీ దీనికి సంబంధించినవి మనకి విజిబుల్ కనిపిస్తుంటాయి. అంటే మన ఈ రెటీనాలో రాడ్స్, కోన్స్ అంటారు దాని పేరు. ఈ 2 రకాలు కనిపిస్తూ ఉంటాయి. సో మనం బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉంది చూసారా, ఈ రాడ్స్, ఇది 9 కోట్లు ఉంటాయండి. అండ్ కోన్స్ కలర్కి సంబంధించినవి 0.6 క్రోర్స్ ఉంటాయి. సో ఈ 2 పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం ఏ వస్తువు చూస్తామో ఆ వస్తువు పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉండేది. దీంట్లో ఏదైనా తగ్గితే ఆటోమేటిక్గా రాడ్స్లో ఏదైనా తగ్గింది అనుకోండి, బ్లూనో, గ్రీనో, రెడ్డో ఏదైనా డ్యామేజ్, సెల్స్ డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన విజన్ మారిపోయింది. మనం ఏం చూస్తామో ఆ కలర్ పర్ఫెక్ట్గా కనిపించదు. అండ్ కోన్స్లో వచ్చేటప్పటికి ఇలా ఈ రెండిట్లో ఏది మనకి మిస్ అయినా కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకి విజన్ మారిపోతూ ఉండేది, కలర్ చేంజ్ అయిపోతూ ఉండేది. సో ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి చూసారా, ఈ రాడ్స్ ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, మనకి కనిపించాలి అంటే మనం చీకట్లో వెళ్ళిన తర్వాత మన కొద్ది గొప్ప ఆ లైటింగ్ త్రూ మనకు కనిపించాలి. ఈ బ్లాక్ అండ్ వైట్ అంటే కంపల్సరీ మనకి రాడ్స్ అనేది 9 కోట్లు మ్యాక్స్ ఉంటేనే మనం అది పర్ఫెక్ట్గా క్లియర్గా విజన్ చూడగలుగుతాం. అన్ఫార్చునేట్లీ తగ్గుతూ ఉందనుకోండి, మనకు ఆ విజన్ అనేది బ్లర్ స్టార్ట్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. సపోజ్ కలర్కి సంబంధించినవి కనిపించాలనుకోండి, ఈ కోన్స్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంటేనే మనం చూడగలుగుతాం ఇలాగా. సో ఈ విజన్ ఎలా ఉంది, కంప్లీట్గా కలర్ఫుల్గా ఉంది, ఈ స్క్రీన్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. ఈ కలర్ఫుల్గా ఉన్న స్క్రీన్ని మనం చూడాలంటే కంపల్సరీ మన కోన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండిట్లో ఏది తగ్గినా కూడా మన విజన్ అనేది తగ్గిపోతూ ఉండేది. ఇక్కడ చూడండి, ఆ లైటింగ్ మనం ఏం వస్తువు చూస్తామో, ఫ్రంట్లో మనకు కనిపించే ఏం వస్తువు చూస్తామో అది అలాగా వెళ్ళిపోయి రెటీనా దగ్గరికి వచ్చి ఆగేసిద్ది. ఓకేనా, ఈ రెటీనా దగ్గర నుంచి ఆగేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే బ్రెయిన్ ఇక్కడ నుంచి సిగ్నల్ పంపించేసి ఇక్కడ నుంచి మనకి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళేది, ఇలాగా వెళ్ళిపోయి బ్రెయిన్కి సిగ్నల్ ఇలా వెళ్ళిపోయి ఆ విజన్ అనేది మనం ఏం చూస్తున్నామో ఫ్రంట్లో ఆ విజన్ మనకి ఇక్కడ క్లారిటీ వస్తుండేది. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, అండ్ ఈ ఫేస్, ఈ బ్రెయిన్, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే కంటి త్రూ మన బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత ఈ బ్రెయిన్ ఆ విజన్ని మనకి చూపించిద్ది అనమాట. ఓకేనా, ఇలా కలర్ఫుల్గా చూపిస్తూ ఉండేది. అయితే చాలామందికి ఇక్కడ కొంతమందికి దూరం కనిపించవు, కొంతమందికి దగ్గర వస్తువులు కనిపించవు. అవును, ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దూరం కనిపించదు, కొంతమంది దగ్గర కనిపించదు. ఈ విధంగా ఉండేది. దాన్ని హాస్య దృష్టి, దాంట్లో మయోపియా, ఇవన్నీ కొన్ని ఉంటాయి మయోపియా అని చెప్పేసి. ఈ మయోపియా అంటే మనకి ఇక్కడ చెప్పారు చూడండి, దూరపు వస్తువులు కనిపించకుండా ఉంటే దాన్ని మయోపియా అంటారు. అంటే దూరపు వస్తువు మనకి విజన్ కనిపించదు. ఈ కనిపించని ఎలా ఎందుకు కనిపించదు అంటే మయోపియా, మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు ఈ లైటింగు ఇక్కడ దాకా వెళ్ళకపోతే, ఈ ఎల్లో ఎక్కడుందో అక్కడ వరకు వెళ్ళకపోతే ఆటోమేటిక్గా మనకి దూరపు వస్తువులు కనిపించదు. అంటే మనకి లైటింగ్ పర్ఫెక్ట్గా పాస్ అవ్వట్లేదు, మయోపియా వచ్చేసింది వాళ్ళకి, అంటే దూరపు వస్తువులు కనిపించట్లేదు. అండ్ హైపర్ మెట్రోపియా అంటారు, అంటే దగ్గర వస్తువులు మనకి కనిపించకపోతే దాన్ని హైపర్ మెట్రోపియా అంటారు. ఈ హైపర్ మెట్రోపియా మనం ఏదైనా చూస్తున్న వస్తువు మన కంటిని దాటేసి వెళ్ళిపోతూ, ఆ విజన్ కంటిని దాటేసి వెళ్ళిపోతూ ఉందంటే ఆటోమేటిక్గా దాన్ని హైపర్ మెట్రోపియా అంటారు. అంటే దగ్గర వస్తువులు మనకు కనిపించట్లేదు. యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దూరంగా కనిపించట్లేదా, దగ్గరగా కనిపించట్లేదా అని చెప్పేసి చెక్ చేసి 100% మనకి స్పెట్స్ అనేది ఒకళ్ళు పడితే ఇస్తారు. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మెడిసిన్తో కంప్లీట్ కవర్ అయ్యేదైతే మెడిసిన్ ఇచ్చేస్తారు. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ 2 ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, మయోపియా. ఈ మయోపియా ఏంటి, దూరపు వస్తువులు కనిపించవు, అంటే లైటింగ్ పర్ఫెక్ట్గా రెటీనా దగ్గరికి వెళ్ళట్లేదు, రెటీనా దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి మయోపియా వచ్చేసింది. 2, ఈ హైపర్ మెట్రోపియా అంటే ఇది కంప్లీట్గా రెటీనాని దాటేసి వెళ్ళిపోతుంది. అంటే మన లైటింగ్ రెటీనాని దాటేసి వెళ్ళిపోతే మనకి విజన్ దగ్గర వస్తువులు మనకు కనిపించావు. హైపరోపియా అంటారు, హైపర్ మెట్రోపియా కూడా అంటారు. ఈ రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. సో కొంతమందికి మసకగా బోజరగా వంకటింకగా కనిపిస్తూ ఉంటాయి, బ్లర్గా కనిపిస్తుంటాయి. దాన్ని అస్టిగ్మాటిజం అంటారు. అయితే ఇది కొన్ని మనం చేసే మిస్టేక్స్ వల్ల, అంటే కొన్ని రాడ్స్, కోన్స్ మిస్ అవ్వడం వల్ల ఆ బ్లర్ అనేది కనిపిస్తూ ఉండేది. కొంతమందికి మెల్లకన్ను అంటారు. ఈ మెల్లకన్ను అంటే చాలా మందికి రాదు, కొంచెం వాళ్ళ జీన్స్ని బట్టేసి రావడం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇలాంటి వైట్గా వచ్చే కొంతమంది క్యాట్రాక్ట్స్ అంటారు. అవి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసి క్యాట్రాక్ట్స్ తీసేస్తూ ఉంటారు, శుక్లాలు అంటుంటారు, మనం చూస్తుంటాం. ఏజ్ పైబడిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. దీన్ని మనం డాక్టర్ త్రూనే మనం కంప్లీట్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి.
గ్లకోమా అంటారు. ఇది మనకి చాలా మందికి ఒత్తిడి పెరిగినప్పుడు కానివ్వండి, నరాల సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి, గ్లకోమా అనే ఈ స్థితి వచ్చేసిద్ది. ఇది కూడా మనకి కవర్ అవ్వాలంటే కంపల్సరీ డాక్టర్ని ప్రిస్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. సో మానసిక ఒత్తిడి పెరిగింది అనుకోండి, చాలా మందిని చూస్తుంటాం, కళ్ళు ఎర్రగా తయారైపోతుంటాయి, ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంటుంది, కళ్ళలో నీళ్లు స్టార్ట్ అయిపోతుంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీ మన కంటికి సంబంధించిన సమస్య కాబట్టి తొందరగా డాక్టర్ని ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. కొన్ని మాత్రమే, కంటికి సంబంధించిన కొన్ని మాత్రమే మనం ఇంటి దగ్గర ఉండి ప్లాన్ చేసుకోగలుగుతాం. కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే 100% మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఈజీగా వదిలేయడానికి లేదు. ఏముందిలే, సరిగా కనిపించకపోతే పర్వాలేదులే, ఏముందిలే, కంట్లో నీళ్ళు వస్తే ఏముందిలే, కొన్ని రోజులు చూద్దాం, ఇలా మనం ఎప్పుడూ లేట్ చేస్తుంటాము. మన ప్రాబ్లమ్ని మనమే పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో జాగ్రత్త. ఇంట్లో పిల్లలు కూడా ఏం చేయకూడదు అనేది మీకు లాస్ట్లో కంక్లూజన్ ఇస్తాను. ఓకే, అసలు కంటికి సంబంధించిన ఇవన్నీ మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మనకి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. చాలామంది కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంటాయి. కొంతమంది బ్లూ ఉంటాయి, కొంతమంది గ్రీన్ ఉంటాయి, కొంతమందికి బ్రౌన్లో ఉంటాయి, బ్లాక్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్లాక్లో ఉంటాయి. అది వాళ్ళ వచ్చిన జీన్స్లో బట్టి వస్తూ ఉండేది, ఇలా కలర్ చేంజింగ్, లోపల గుడ్డు చేంజింగ్ అనేది. సో ఈ విధంగా ఉంటాయి వాళ్ళకి. అయితే చాలామందికి కలర్ బ్లైండ్నెస్ అంటారు. అంటే కొన్ని వస్తువులు ఇలా పర్ఫెక్ట్ కలర్లో కనిపించవు, బ్లాక్ అండ్ వైట్ ఎక్కువగా మిక్స్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని కలర్ బ్లైండ్నెస్ అంటారు. అది జీన్స్ త్రూ వస్తాయి, వంశపారపరంగా కొంతమంది జీన్స్ త్రూ వస్తాయి కాబట్టి దానికి అయితే మెడిసిన్ అయితే ఏం లేదండి. ఇలా మనం ఇలా కలర్ఫుల్గా లెఫ్ట్ సైడ్లో చూస్తూ ఉంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంటుంది అంటే, కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి ఇలా బ్లాక్ అండ్ వైట్ ఆ కలర్లో కనిపిస్తూ ఉండేది. వాళ్ళు చూసేది ఎలా ఉండే, మనం గ్రీన్ యాపిల్ చూస్తున్నాం అనుకోండి, వాళ్ళకి కింద గ్రీన్ యాపిల్ ఎలా ఉందో ఆ విధంగా కలర్ షేడ్ కనిపిస్తూ ఉండేది. సో అది మన చేతిలో ఉండదు. అది చాలా తక్కువ పీపుల్కి వచ్చేది, అది జీన్స్ త్రూ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి రాడ్స్, కోన్స్. మనకు అనుకోవచ్చు, సార్ ఇన్ని కలర్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే, మనకి మన కంటిలో రెడ్, గ్రీన్, బ్లూ అనే కోన్సే ఉంటాయండి. ఇవన్నీ మిక్స్ అవ్వటం వల్ల, ఆటోమేటిక్గా మిక్స్ అవ్వటం వల్ల ఈ కలర్స్ అన్నీ మనకి మిక్స్ అవుతాయి. ఎల్లో కనిపిస్తుంది, గ్రీన్ బ్లూ కనిపిస్తే ఇలా ఈ కలర్ కనిపిస్తుంది, రెడ్ బ్లూ కనిపిస్తే మజంతా కనిపిస్తుంది, మధ్యలో వైట్ కనిపిస్తుంది. ఇవన్నీ మిక్స్ అవ్వటం వల్ల మన కంటిలో డిఫరెంట్ కలర్స్ని మనం కళ్ళు చూడగలుగుతుంది. ఓకేనా. అయితే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సార్ మాకు 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 విజన్స్ కనిపించాలి కదా. ఇప్పుడు ఒక కంటితో ఒకటి చూస్తున్నాం, ఒక కంటితో ఇట్లా చూస్తుంటాం కదా, 2 కనిపించాలి కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. వచ్చిందా? చాలా మంది డౌట్, పిల్లలు అడుగుతుంటారు ఇలాంటివన్నీ. పెద్దవాళ్ళకి పెద్దగా డౌట్ రావద్దు, కానీ పిల్లలు అడుగుతూ ఉంటారు. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనుకుంటాం కానివ్వండి, లాజికల్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు. 2 కళ్ళు ఉన్నాయి కదా, 2 విజన్స్ చూడాలి కదా, అటు ఇటు మనం చూడగలుగుతామా? మనం ఏదైనా వస్తువు చూస్తున్నాం అంటే 100% ఇలా కనిపించాలి మనం అనుకుంటూ ఉంటాం. ఇలా మనకి కనిపిస్తూ ఉండాలి, 2 కనిపించాలి, సపరేట్గా కనిపించాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి సపరేట్ ఏం కనిపించదండి. ఒకటే కనిపించింది. అది ఎలా కనిపించింది అనేది చెప్తాను నేను. ఏదైనా వస్తువు చూసేటప్పుడు మీరు కావాలైతే అబ్జర్వ్ చేయండి. ఒక వస్తువు చూసేటప్పుడు పక్కనున్న వస్తువు మనకి బ్లర్గా కనిపిస్తూ ఉండేది, అక్కడ వస్తువు చూసినప్పుడు ఇక్కడున్న వస్తువు బ్లర్గా కనిపిస్తూ ఉండేది. అంటే మన 2 కళ్ళు ఉన్నా కూడా మనం ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ తీసుకునేది మన బ్రెయిన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి, బ్యాక్ సైడ్లో ఉన్న ప్లాంట్స్ చిన్నవి అన్నీ కనిపించట్లేదు, బ్లర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పూలు, రెడ్ కలర్లో ఉన్న పూలు బ్లర్ అయిపోయినాయి, బ్యాక్ సైడ్లో ఉన్న పూలు కనిపిస్తున్నాయి. అంటే మన కంటిది మనం ఒకే వస్తువుని మనం పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. 2 ఒకేసారి మనం చూడటానికి లేదు, దూరం ఉన్నాయి దగ్గర ఉన్నాయి ఒకేసారి చూడటానికి లేదు, ఒకదాని మీదే ఫోకస్ ఉండిద్ది. ఓకేనా. జనరల్గా మన కళ్ళు ఎలా చూస్తాయంటే, ఇలా ఈ 2 బ్యాట్స్ ఎలా ఉన్నాయో సేమ్ మన కళ్ళు అలా చూసుకొని మన బ్రెయిన్కి పంపించిన తర్వాత అది 3D యానిమేషన్లో రివర్స్లో మనకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మన విజువల్లో పర్ఫెక్ట్గా చూపించిద్దండి. అది దేవుడు సైంటిఫికల్గా మనకు రెడీ చేసి ఇచ్చారు. అయితే దీంట్లో 2 విజన్స్ ఉన్నాయి, బైనాక్యులర్ విజన్, మోనాక్యులర్ విజన్ అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ విజన్ నుంచి చూసారా, ఎల్లో షేడ్లో, దీన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. అంటే మన విజన్, మనం చూసే విజన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. 120 డిగ్రీస్ వరకు మనం పర్ఫెక్ట్గా చూడగలుగుతాం. మోనాక్యులర్ విజన్ అంటే ఇప్పుడు చేపలు ఉన్నాయి, లేదంటే కొన్ని గద్ద కానివ్వండి, కొన్ని పక్షులు కానివ్వండి సైడ్ ఉంటాయి, అండ్ ఒంటెలు కానివ్వండి, ఇలాంటివన్నీ సైడ్ ఉంటాయి. దాన్ని మోనాక్యులర్ విజన్ అంటారు. అది మ్యాక్స్ 120 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు చూస్తానికి ఛాన్స్ ఉండేది. బైనాక్యులర్ విజన్, మోనాక్యులర్ విజన్ జస్ట్ మీకు తెలియటానికి చెప్తున్నాను. ఏ కాషన్స్ తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా. బైనాక్యులర్, మోనాక్యులర్ విజన్ అంటారు. వాళ్ళ డిజైనింగ్ దేవుడు ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు మన లైన్ ఉంది, ఫ్రంట్లో ఉండిద్ది, 2 కళ్ళు పెట్టడం జరిగింది. అండ్ కొన్ని యానిమల్స్, ఒంటెలు కానివ్వండి, ఇలాంటి దుప్పులు కానివ్వండి, ఇలాంటివన్నీ సైడ్ అన్నమాట. అయితే
దీనికి సంబంధించిన ఫుడ్ మనం చాలా మార్పులు చేసుకోవాలి. అది ఎక్స్ప్లెయిన్ చేసి ఫుడ్ తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏ మూమెంట్. జస్ట్ కంటి గురించి ఎలా ఉండిద్ది ఏంటి అనేది, మన కళ్ళు డిజైన్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను చెప్పబోయేదని చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, కంటికి సంబంధించిన మనం ఏం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఫస్ట్, నిజంగానే మీ కంటికి చాలా వాల్యూ ఉంది, మీ కళ్ళు కాపాడుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, మీ కంటికి మోస్ట్ ఆఫ్ ద టైం రెస్ట్ ఇవ్వాలండి. బట్ రెస్ట్ ఇవ్వకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది కళ్ళు. సో చాలా రెస్ట్ ఇవ్వాలి. మనం ఇస్తున్నామా, రెస్ట్ ఇస్తున్నామా? టీవీ చూస్తాం, మొబైల్ చూస్తాం, అవునా కదా? ఈ రెండు 100% సిస్టమ్ మీద ఉంటాం. ఖాళీ దొరికితే మనం టీవీ కానివ్వండి, మొబైల్ కానీ అడిక్ట్ అయిపోయి ఉంటాం. కావాలైతే మీరు అబ్జర్వ్ చేయండి, మొబైల్లో స్క్రీన్ టైం ఎవ్రీ వీక్ స్క్రీన్ టైం, కొన్ని లేటెస్ట్ మొబైల్స్ స్క్రీన్ టైం పంపిస్తుంటాయి. మీరు ఇన్ని గంటలు ఇన్ని యాప్స్ మీరు చూసారని చెప్పేసి ఎవ్రీ వీక్ రిపోర్ట్ పంపించింది. ఇప్పుడు మనం క్లబ్కి రాగానే మనకి వీక్లీ చెకప్ చేస్తారు. చేయంగానే మీ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ ఎంత ఉంది, ఎన్ని ఎంత ఉందని చెప్పేసి మన క్లబ్లో మనకి ఇవ్వంగానే అమ్మ ఇంత పెరిగిపోయిందా, ఇంత తగ్గామా, ఇలా ఉందా, ఎక్కడ మార్పులు చేసుకోవాలని చూస్తున్నాం. మరి కంటికి మనకి ఏమైనా మెజర్మెంట్స్ ఇస్తున్నామా, కంటికి ఎంత ప్రాబ్లం చేస్తున్నాం అనేది? ఆటోమేటిక్గా కంటికి కూడా మెజర్మెంట్ ఇస్తూనే ఉందండి, మొబైల్ ఇస్తూనే ఉంది. మీరు ఇంత టైం స్క్రీన్ టైం చూస్తున్నారు, జాగ్రత్త అయ్యా, రేపొద్దున ఇది కూడా కనిపించకుండా పోయిద్ది అని చెప్పేసి చెప్తూనే ఉంది, మొబైల్ కూడా చెప్తూనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం తీసుకోవట్లేదు. ఫస్ట్ చేయాల్సింది, మన కళ్ళు నిజంగానే వాల్యుబుల్, ఇది ఫ్యూచర్లో మనకి చనిపోయేంత వరకు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ స్క్రీన్ టైం తగ్గించాలి. తగ్గిస్తున్నామా? ఛాన్స్ లేదు, తగ్గించట్లేదు. రెండు, ఫుల్ ఫోకస్గా లైటింగ్లో ఉండకూడదు. ఫుల్ ఫోకస్ లైటింగ్ మీరు కాలేజ్ చూడండి, సడన్గా ఏదైనా కార్ లైటింగ్ మన కళ్ళ మీద పడంగానే కళ్ళు ఏం చేస్తాయి? టక్మంటూ మూసుకుంటాయి. ఇలా మూసేస్తాం అంటే మన అంత లైటింగ్ మన కళ్ళకి మనం ఇవ్వకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ మనం పర్ఫెక్ట్ లైటింగ్లో లేకపోయినా, హెవీ లైటింగ్లో ఉన్నా కూడా కళ్ళకి ప్రాబ్లమే. తక్కువ లైటింగ్లో ఉన్న ప్రాబ్లమే, హెవీ లైటింగ్లో ఉన్నా కూడా ప్రాబ్లమే. సో కంపల్సరీ మీడియం లైటింగే ప్లాన్ చేసుకొని హెవీ లైటింగ్స్ మాత్రం పెట్టొద్దు. అలా అని చెప్పేసి లో లైటింగ్లో కూడా పెట్టొద్దు. చాలా మంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కూర్చొని ఇంట్లో లైటింగ్ వేసుకోకుండా తక్కువ లైటింగ్లో చదువుకుంటూ ఉంటారు. అబ్జర్వ్ చేశారా లేదా? ఇవాళ చాలా మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, పర్సనల్గా కూర్చొని చదువుతుంటారు. వాళ్ళు లైటింగ్ కూడా సరిగా పెట్టుకోరు. పర్ఫెక్ట్ లైటింగ్ కూడా పని కూడా చూసుకుంటారు. లైటింగ్ ఎప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. మనమైనా కానివ్వండి, పిల్లలు కానివ్వండి, సైడ్ నుంచి లైటింగ్ పడితే మనం మంచిది, కానీ డైరెక్ట్ లైటింగ్ కరెక్ట్ కాదు. డైరెక్ట్ లైటింగ్ కంటికి కరెక్ట్ కాదు. సైడ్ ఎప్పుడైనా లైట్స్ ఉంటే సైడ్ నుంచి ఉండాలి. అది కూడా మనకి విజిబుల్ కరెక్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. చాలా మంది పిల్లలు ఒక మూలలో కూర్చొని చిన్న లైటింగ్లో చదువుతూ ఉంటారు. ఇప్పుడు బాగానే అనిపించింది వాళ్ళకి, ఎందుకంటే ఏజ్ ఉంది కాబట్టి. వన్స్ ఒక 25 ఇయర్స్ వచ్చేటప్పటికి స్పెట్స్ వచ్చేసేది. సో అది ఒక రోజులో చేసిన తప్పు కాదండి. మనం కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం ఒక రోజులో, 2 రోజుల్లో, నెలలో, 2 నెలల్లో, సంవత్సరంలో చేసిన తప్పు కాదు. సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్న తప్పు వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో కంపల్సరీ లైటింగ్ అనేది చాలా మేనేజ్ చేయాల్సిందే. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు బైక్ మీద చాలామంది వదిలేస్తారు. మనం పొద్దున్న ఎక్సర్సైజ్ చేసాం హ్యాపీగా, న్యూట్రిషన్ తీసుకున్నాం హ్యాపీగా, ఇంకా మనకు ప్రాబ్లం ఏముంది? అయ్యే కాపాడుకుంటాయి బాడీని. లేదంటే సుధీర్ సార్కి అడుగుదాం ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెప్పేసి అనుకుంటుంటారు. అలా వదిలేయకూడదండి. కంపల్సరీ స్పెట్స్ అనేది మ్యాండేటరీగా యూస్ చేయాలి. మీరు బయట జర్నీలో ఉంటే కంపల్సరీ. ఇవాళ జనరల్గా చెప్పాలి అంటే బయటికి వెళ్తే ఆ చెత్త చెత్త దాని మీద కూడా మనం ఒంటి మీద ఎక్కువగా దుమ్ముంటుంది, లేదా మన మీద ఎక్కువగా దుమ్ముంటుంది. నోట్లో, కంట్లో, హెయిర్ మీద, బాడీ మీద ఎక్కువ దుమ్ముంటుంది. అలాంటి దుమ్ము మన కళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంది. బట్ మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కంపల్సరీ ప్రొటెక్ట్ చేయాలి. బాడీ కంటే బట్టలు వేసేసి లోపల న్యూట్రిషన్ పంపిస్తున్నాం, బట్ కంటికి కూడా మనకి ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. స్పెట్స్ ఉండాలి. చాలామంది తక్కువ స్పెట్స్ కొంటుంటారు, బయట మనకి రోడ్డు మీద అమ్ముతుంటారు చూసారా, పెట్టేసుకొని. అలాంటి ₹100, ₹150, ₹200 స్పెట్స్ అస్సలు యూజ్ చేయకూడదని. 100% డ్యామేజ్ అయిపోతాయి కళ్ళు. లిటరల్లీ చెప్తున్నాను కదా, 100% డ్యామేజ్ అయిపోతాయి. సో కంపల్సరీ బెస్ట్ స్పెట్సే యూజ్ చేయాలి. అండ్ చాలామంది సిట్టింగ్ కూర్చొని జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, జూమ్, ఇప్పుడు కూడా జూమ్ చూసేవాళ్ళు కూడా నేను పర్ఫెక్ట్గా చెప్పేది ఏంటంటే, జూమ్ పర్ఫెక్ట్ ఒక యాంగిల్లో ఉండాలి. అది నేను మీకు ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ చూపిస్తాను ఎలా కూర్చొని జూమ్ చూడాలని. కొంతమంది కింద పెట్టేస్తారు, కొంతమంది పైన పెట్టేస్తారు, కొంతమంది ఎక్కడో పెడతారు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో కాకుండా మనం సిస్టమ్ మీద ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్లో మనం చూస్తే మన కంటికి ప్రాబ్లం లేకుండా ఉండేది అనేది హాల్ చాలా చిన్నదైపోతుంది, టీవీలు చాలా పెద్ద అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా టీవీ పెద్ద అయిపోయినప్పుడు మన కళ్ళ మీద బ్లూ రేస్ 100% పెద్దది పడుతూ ఉండిద్దా లేదా? చూడగలుగుతాం.
ఫస్ట్ ఒక 10-15 రోజులు ఆ విజన్‌ని అడ్జస్ట్ అవ్వటానికి కళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా అడ్జస్ట్ అయిపోతాయి. బట్ అయినా కూడా ప్రాబ్లమ్ అయితే ఉండిద్ది. సో, మన టీవీకి మనకి మినిమమ్ ఒక 20 అడుగులు మినిమమ్ మనకి డిస్టెన్స్ లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్. పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ హెవీ డిస్టెన్స్ ఉండాల్సిందేనండి. లేకుండా దగ్గరగా ఉండి టీవీ చూస్తుంటే మాత్రం ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది పిల్లలు దగ్గరగా మీరు అబ్జర్వ్ చేయండి. కూడా అదే ఫాలో అవుతారు. సేమ్ అయ్యే వాళ్ళతో పాటు మన డాక్టర్‌కి మనకు పోయాల్సిన డబ్బులు పోయాల్సిన ఒకసారి కంటి సమస్యలు స్టార్ట్ అయిపోయినాయంటే మళ్ళీ దాన్ని తీసుకురావడం చాలా కష్టమండి. చాలా అంటే చాలా కష్టం. సో, జాగ్రత్త పడటానికి అయితే కాషన్స్ చెప్పగలుగుతాను గానీ, వచ్చేసిన తర్వాత ఏదైనా నార్మల్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి గానీ, మ్యాక్స్ ఇంకా లేదు, పోవటానికి లేదు. వన్స్ ఒకసారి బాడీలో షుగర్ వచ్చిందనుకోండి పోయిద్దా? కంట్రోల్ తెచ్చుకోగలుగుతాం. బీపీ వస్తే పోయిద్దా? కంట్రోల్‌లో తెచ్చుకోగలుగుతాం. కంటి చూపు ప్రాబ్లమ్ వస్తే పోయిద్దా? కంట్రోల్‌లో తెచ్చుకోగలుగుతాం గానీ, మ్యాక్స్ చాలా వరకు కష్టం. బీపీ, షుగర్‌లాగా టాబ్లెట్ లేని జీవితంలాగా కాకుండా మ్యాక్స్ అయితే కష్టమే. సో, జాగ్రత్త. ఇప్పుడే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. స్పెట్స్ లేదు సార్, ప్రాబ్లమ్ లేదు సార్, నాకేమైంది సార్, నేను బానే ఉన్నాను సార్ మాత్రం ఎప్పుడు కూడా అనుకోబాకండి. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్. ఇవాళున్న జనరేషన్‌లో గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి. టీవీలు, మొబైల్‌లు ఆహ్, ఉండటం మన అయిద్ది. ఆటోమేటిక్‌గా డ్రై అయిపోయినప్పుడు కంటి సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. సెకండ్ వన్ స్లీప్. నిద్ర. మనం ఎక్కడ నిద్రపోతున్నామండి? 3, 4 గంటలు నిద్రపోతే చాలు. ఇంకెక్కువ నిద్ర లేదు. ఎందుకంటే 70% మ్యాక్స్ 70% పీపుల్ మొబైల్‌లో ఉంటున్నారు. ల ఆహ్, 10 దాటిన తర్వాత మొబైల్ తీసుకోకూడదు. ఆటోమేటిక్‌గా లైట్ ఆఫ్ చేసి మొబైల్ కొని చూస్తూ ఉంటాం. డైరెక్ట్‌గా మనకు లైటింగ్ కంట్లో వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇప్పుడు ఏమనిపించదు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత ఏంది ఏం కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్పెట్స్ పడిందయ్యా నీకు అంటారు. ఏది మనం చేసుకున్న తప్పే. సో, కంపల్సరీ మొబైల్ 100% ఆఫ్టర్ 9:30, 10కి క్లోజ్. నాకు తెలిసినంత వరకు 9 కల్లా మొబైల్‌తో పని ఉండకపోతే 100% పక్కన పడేసేయండి. బట్ పెట్టేద్దామా మరి? మొబైల్ పెడదామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? సార్ నేను 9:30 తర్వాత 10 తర్వాత మొబైల్ ఒట్టు? నా మీద ఒట్టు నా మీద మాత్రం ఏయొద్దు ఒట్టు. మీ మీద మీదే ఒట్టేసుకోవాలి. పెళ్ళాం, పిల్లలున్నారు నాకు. మీ మీద మీదే ఒట్టు. ఓకేనా? మొబైల్ 9-9:30 లోపు మీకు ఫస్ట్ కష్టంగానే ఉండిద్దండి. నిజంగానే మీరు ఏదైనా డైట్‌లో ఏదైనా మార్పులు చేయమంటే చేయగలుగుతారేమో గానీ, ఈ హాబిట్ ఉంది చూసారా? మొబైల్‌ని మనం మెయింటైన్ చేసే హాబిటు, టీవీ 9:30, 10 తర్వాత చూడకుండా ఉండే హాబిటు ఇది ఇది తీయాలి అంటే నిజంగానే యజ్ఞం చేయాల్సిందే. చేయాలి అనుకున్నవాళ్ళు 100% హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరెవరు హ్యాండ్ చేశారు? సింధు, శ్రీ అండ్ మహిత అండ్ వీర అండ్ హైదరాబాద్ ఎవరో ఉన్నారు. చరణ్, మేరీ కొన్ని నేమ్సే అలా కనిపిస్తున్నాయి. కొన్ని లోపలికెళ్ళిపోయినాయి. కుమారి, మౌలాలి, ఉమా ఓకే. మో లైట్ 5జీ ఉన్నారు. చిరంజీవి ఓకే. మారటానికి రెడీగా ఉన్నారు. సురేష్ ఓకే. మీరు మారటానికి రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళకి కంటితో పెద్దగా ప్రాబ్లమ్ చిన్న పురుగొకటి కంట్లో మీరు జర్నీ చేసేటప్పుడు ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ జర్నీ చేసేటప్పుడు కంట్లో ఒక కంట్లో ఆటోమేటిక్‌గా చిన్న దోమ పడితే ఏం జరిగిద్దో ఒకసారి ఆలోచించండి. మంచి ట్రాఫిక్‌లో ఉన్నారు. ఎళ్తున్నారు 60, 70 స్పీడ్‌లో ఎళ్తున్నారు. చిన్న దోమ మీరు స్పెట్స్ పెట్టలేదు. దోమొచ్చి పడింది. కాలిపోయిద్ది. కన్ను కాలిపోయిద్ది. ఏం జరిగిద్ది ఆ సిట్యుయేషన్‌లో ఒకసారి ఆలోచించండి. ఏం జరిగిద్ది?
100% నేను ఓపెన్గా చెప్తున్నాను. 100% దేనికి దానికి గుద్దేస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా కన్ను క్లోజ్ అయిపోయింది, మంట స్టార్ట్ అయిపోయింది, రెండో కన్ను కూడా క్లోజ్ అయిపోయింది. మనం ఉన్న స్పీడ్కి బైక్ కంట్రోల్ అవ్వదు, ఎటు అటు తిప్పుతాం, పక్కన వాళ్ళు వచ్చి గుద్దేస్తారు. సో చాలా ఇంపార్టెంట్. మనం చాలా సింపుల్గా తీసుకుంటూ ఉన్నాం. కంటికి సంబంధించి ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్, కళ్ళకి కావాల్సినవి. మీరు ఒకవేళ ఇంట్లో ఉండి టీవీ చూస్తుంటే ఇవాళ చాలా అప్డేట్ వచ్చేసినాయి. స్పెట్స్ పెట్టుకోవచ్చు. మీకు ఆ బ్లూ రేస్ లోపలికి వెళ్లకుండా ఉండడానికి డాక్టర్లు ఆటోమేటిక్గా ₹1000, 1500, 2000, 3000 మనకి మంచి స్పెట్స్లు వస్తున్నాయి. బ్లూ రేస్ లోపలికి వెళ్ళిపోకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి మంచి స్పెట్స్ వస్తున్నాయి. మీరు స్పెట్స్ పెట్టుకోవచ్చు. చాలా మంది ఫీల్ అవుతుంటారు స్పెట్స్ పెట్టుకుంటే మనకి ఏమైనా చత్వారం వచ్చిందని చెప్పేసి, సైట్ వచ్చిందని చెప్పేసి ఏమైనా అనుకుంటారేమని చెప్పేసి. ఒకళ్ళ గురించి మనకు అనవసరం అండి. మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నామా లేదా అనేది. ఇప్పుడు మీరు ఇదిగో ఇలాగా మీరు స్పెట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కంపల్సరీ మంచి గ్లాసెస్ ప్లాన్ చేసుకోవచ్చు. చేస్తారా మరి? 100%. 8:30, 9:30 తర్వాత 100% మీరు మొబైల్ ఆఫ్ చేయాల్సిందే. వాటర్ పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిందే. నిద్రపోవాలి. సరిగా నిద్రపోయినా కూడా మళ్ళీగా దురద స్టార్ట్ అయింది. ఏంట్రబ్బా దురద తాగుతుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే బాగా నలుపుతూ ఉంటాం. నలిపి నలిపి దాన్ని లాస్ట్కి ఎర్రగా చేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక కంటి సమస్యలు చెప్తారు. సో జాగ్రత్త. ఓకేనా? ఏ ఫుడ్ తీసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. జస్ట్ ఏ మూమెంట్. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ మనం తీసుకుంటున్నాం అనుకుంటాం కానీ మ్యాక్స్ మనకి తీసుకోవట్లేదు. ఇప్పుడు క్యారెట్ ఉంది, మనకి డైలీ మన క్యారెట్ దొరికిద్ది, తీసుకుంటామా? చాలా కష్టం. క్యారెట్ మనకి కొంతమంది తీసుకుంటున్నారు. 90% పీపుల్ క్యారెట్ తీసుకోరు. గ్రేప్స్ మనకి బ్లూబెర్రీస్ దొరుకుతాయి, తీసుకోము. స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి, తీసుకోము. వాల్నట్స్ దొరుకుతాయి, తీసుకోము. అవకాడో దొరికింది, తీసుకోము. స్వీట్ పొటాటో దొరికిద్ది, ఈజీగా మనకి దొరికాయి, తీసుకోము. కొన్ని ఉన్నాయి నాన్ వెజ్ తినే వాళ్ళకి, ఫిష్ తీసుకోము. ఇవన్నీ మీకు చాలా వరకు ఇప్పుడు ఇవన్నీ చాలా వరకు మనకు దొరుకుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నామా? సార్ డైలీ దీంట్లో ఏదో ఒక ఫ్రూట్ మనకి పడుతూనే ఉండేది సార్. అన్నోళ్ళు ఎవరు ఉన్నారా? చాలా కష్టం, ఎక్కడొక్కడ మిస్ అయిపోతూ ఉండేది. సో మనకి మిస్ అవ్వకుండా కూడా కంపెనీ వాళ్ళు మనం ఇచ్చే షేక్లో కూడా మనకి ఎన్ని ఇస్తున్నారు. బట్ మనకి ఇంకా బెటర్గా ఏంటంటే లాస్ట్ టైం నిజంగానే వరం అనుకోవాలి. కంపెనీ వాళ్ళు మనకి ఐ సైట్కి సంబంధించిన ఈ ఆక్లా డిఫెన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏ పొజిషన్లో ఉండాలి ఇందాక చెప్పాను చూసారా, ఈ పొజిషన్లోనే పర్ఫెక్ట్గా కూర్చుంటేనే మీ విజన్ పర్ఫెక్ట్గా ఉండేది. మీ హైట్ ఎంత ఉండాలి కావాలంటే ఇది పిక్ తీసుకోండి. చాలామంది ఇలా వంగిపోయి ఉంటారు, కొంతమంది బాగా బ్యాక్కి వెళ్ళిపోయి ఉంటారు. స్క్రీన్ ఏమో ఆ పొజిషన్లో ఉండదు, హైట్ ఏమో ఆ పొజిషన్లో ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు పాసిబిలిటీ ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా చాలామంది సిట్టింగ్లో ఉంటారు కాబట్టి, అది ఐటీ వాళ్ళు కానివ్వండి, జూమ్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ పొజిషన్లో ఉంటే చాలా మంచిది. అలా అలా కూర్చొని ఈ పొజిషన్ బాగా ఉపయోగపడింది. అండ్ దాంతో పాటు మన విజన్ కూడా పర్ఫెక్ట్గా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? తీసుకున్నారా? ఎక్సైజ్ జస్ట్ సింపుల్గా ఏ సిచ్యువేషన్స్లో మొబైల్స్ ఎక్కువగా వాడకుండా ఉండాలంటే కష్టంగానే సార్, టీవీ చూడకుండా ఉండాలంటే కష్టంగానే సార్ అన్నప్పుడు మీరు ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. రెడీయా? టిప్ చేయడానికి రెడీయా? టిప్ ఇస్తాను, చేయండి. ఫస్ట్ 20-20-20 రూల్ ఒకటి ఉంది. 20-20 క్రికెట్ కాదండి, 20-20-20 రూల్ ఉంది. ఈ 20-20 రూల్ పర్ఫెక్ట్గా మనకి పనిచేసేది. ఇప్పుడు సపోజ్ మీరు జూమ్లో ఉన్నారు, 45 మినిట్స్ నుంచి నేను జూమ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేనంటే స్పీకర్ని కాబట్టి ఒకరోజు టాపిక్ కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. బట్ మీరు చేయాల్సిన 20 మినిట్స్ తర్వాత మీరు స్క్రీన్ మీద ఇలా చూస్తూ ఉన్నారు. ఒక 20 మినిట్స్ తర్వాత మీరు చేయాల్సిన పని ఒక్క 20 సెకండ్స్ ఇలా కళ్ళు పక్క కానీ ఒక 20 ఫీట్, ఒక 20 అడుగుల దూరంలో వస్తువుని ఇలా చూస్తూ ఇలా కళ్ళార్పుతూ ఉంటే ఆటోమేటిక్గా ఒక 20 సెకండ్స్ మనం అలా హోల్డ్ చేస్తే మన కళ్ళు రిలాక్స్ అవుతాయి. మన డైవర్షన్ ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తూ ఉన్నారు. 20-20 రూల్ గుర్తుపెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత అది ఈవెందో మీరు టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, అండ్ ఇలా జూమ్ కాల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు చేయాల్సిన పని 20-20 రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా బాగా నేర్పించండి. 20 మినిట్స్ తర్వాత మీ డైరెక్షన్ పక్కకి తిప్పి 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో వస్తువుని అలా చూస్తూ ఇలా బ్లింక్ చేస్తే మనకి కళ్ళు రిలాక్స్ అవుతాయి. కదా మరి? ఏ రూల్ అది? 20-20-20 రూల్. 3 20లు.
20 మినిట్స్ తర్వాత మన స్క్రీన్ చూసేటప్పుడు 20 సెకండ్స్ మన విజన్ని పక్కకి తిప్పి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని అలా చూస్తూ మనం బ్లింక్ చేస్తే మన కళ్ళు రిలాక్స్ అవుతాయి. ఇది చేస్తే చాలా వరకు మన కంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తామంటే అట్టగానే 3 గంటలు సినిమా ఉంటే 3 గంటల సినిమా అలాగే ఏది మనం ఏం తింటున్నామో కూడా తెలియదు, పెట్టుకొని తింటూ ఉంటాము. చెయ్యి అయితే రన్ అవుతూ ఉండేది, నోరు అయితే రన్ అవుతుండేది, కళ్ళు మాత్రం అక్కడే ఉంటాయి. కొంతమంది అలాగే సీరియస్గా చూస్తూ ఉంటారు, కళ్ళు కూడా ఆర్పరు. కళ్ళు ఆర్పకపోయినా కూడా ప్రాబ్లమే. బాగా గుర్తుపెట్టుకోండి, కళ్ళు ఆర్పకపోయినా కూడా ప్రాబ్లమే. ఎక్కువసేపు మీరు బ్లింక్ చేయకుండా అలాగే హోల్డ్ చేశారంటే మాత్రం ప్రాబ్లమే. సో కంపల్సరీ బ్లింక్ చేస్తూ ఉండాలి. కొంతమంది పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అలాగే కళ్ళప్ప చెప్పి ఇలాగే పెద్ద కళ్ళు చేసి చూస్తూ ఉంటారు. ప్రాబ్లం. వాళ్ళకి చెప్పాలి, అరే నాన్న ఈ ఈ ఫార్ములా ఫాలో అవ్వు, 20-20-20 చిన్న పిల్లలతో సహా ఈ ఫార్ములా ఫాలో అవుతారు. 20 మినిట్స్ తర్వాత అని చెప్పేసి మీరు అట్లీస్ట్ వాళ్ళు 20 కాకపోతే 30 మినిట్స్ తర్వాత అయినా కూడా వాళ్ళ డైరెక్షన్ని మారుస్తారు. కాబట్టి ఈ 20-20 రూల్ బాగా ఉపయోగపడితే రూల్. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయేది కాదు కదండి. ఇప్పుడు సపోజ్ మీరు బరువు తగ్గాలి, 20 కేజీలు బరువు తగ్గాలి. ఎన్ని నెలలు యూస్ చేస్తే మనకు బరువు తగ్గుతాం? ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు యూస్ చేస్తే బరువు తగ్గిపోతాం. ఓకే, ఆ తర్వాత మీ కోచ్ ఎవరుంటారో వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా వాడుకోవాలి. అట్లీస్ట్ ఒక టైం అయినా షేక్ తీసుకోండి అని చెప్తారు, వాడుకుంటూ ఉండొచ్చు. బాగుందంటే 2 టైమ్స్ కూడా యూస్ చేసుకోమని చెప్తారు. కొంతమందికి బడ్జెట్ సార్ నాకు ప్రాబ్లం లేదంటే లైఫ్లో ఏ మార్పులు చేసుకోవాలో చెప్తారు. బట్ కంటికి సంబంధించింది అలా కాదు కదా. కంటిన్యూగా చూస్తూనే ఉంటాము, కంటిన్యూగా మనం వాచ్‌లోనే ఉంటాము. నిద్రపోయిన తప్ప మిగతా టైంలో మొత్తం కంటితోనే పని ఉంటూ ఉండే. సో మన కంటిని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే ఇది ఒక రోజులో, 2 రోజులో, ఒక సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో జరిగేది కాదండి. మనిషి చనిపోయేంత వరకు మన కంటిని జాగ్రత్తగా కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మనది. పూర్తి అవయవాలు మనవే. బట్ ఏందంటే మన చేతిలో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 20-20-20 రూల్‌ని మనం పాటిస్తే చాలా హ్యాపీగా మనం ఉండగలుగుతాం. ఓకేనా? అండ్ షేర్ చేస్తాను, జస్ట్ ఏ మూమెంట్. సీటింగ్ పొజిషన్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా ఉండాలి ఏంటి అనేది. నిజంగానే కంపెనీ వాళ్ళు నాకు చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అన్ని ప్రొడక్ట్స్‌లో కంటే నాకు బాగా నచ్చే ప్రొడక్ట్ ఆలో కాన్సంట్రేట్ ఒకటి. బట్ తొందరగా అయిపోతుండేది. సూపర్ టేస్ట్ ఉండేది అలోవెరాతో తయారు చేసిన అలో కాన్సెంట్రేట్. దాని తర్వాత ఏదైనా నాకు బెస్ట్‌గా నచ్చే ప్రొడక్ట్ ఏదైనా అంటే ఆక్లా డిఫెన్స్ అండి, కంటికి సంబంధించింది. ఎందుకంటే ఇది లేకుండా మన లైఫ్ నాకు నాకు తెలిసినంత వరకు చాలా కష్టం. కళ్ళు లేకుండా లైఫ్ చాలా కష్టం. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేది ఏదైనా ఉందంటే ఆ డిఫెన్స్. ఇప్పుడు మనకి నేను చెప్పాను ఇందాకల ఈ ఫ్రూట్స్, ఈ వెజిటబుల్స్, గ్రీనరీ సంబంధించిన ఆకుకూరలు ఇవి ఎక్కువగా తినాలి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. చాలామంది సి విటమిన్ ఎక్కువగా తీసుకోవాలి, ఆ విటమిన్స్ అని చెప్తుంటారు. బట్ ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోలేం. సింపుల్‌గా ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో సైకిల్ ఈ మధ్య కాలంలో పిల్లలకి సైకిల్ కొనిపెట్టినోళ్ళు ఎవరైనా ఉన్నారా? సైకిల్ చాలు. అది స్పోర్ట్స్ సైకిల్ కానియండి, 20,000, 30,000, 5,000, 10,000లో సైకిల్ కొనిపెట్టినోళ్ళు ఎవరైనా ఉంటారు కదా. కొనిపెట్టారా ఎవరన్నా? మీ పిల్లలకి సైకిల్ కొనిపెట్టారా? ఎవరున్నారు? ఎవరైనా ఉంటే ఇలా 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 హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీ పిల్లలకి సైకిల్ కొనిపెట్టారు? వెంకట్ కోట ఇంకా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడమ్మా. సైకిల్ కొనిపెట్టారమ్మా మీ బాబుకి? బాబుకో పాపకో? కొన్నాను సార్, పాపకి బాబుకి ఇద్దరు కొన్నాను సార్. ఎంత అయింది ఖర్చు? 10,000 అయింది సార్ 2 సైకిల్కి. 2 సైకిల్ 10,000 అయింది. ఓకే, ఒక్కొక్క సైకిల్ 5,000. సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు 3,000లో సైకిల్ వచ్చిద్ది. నువ్వు 3,000 తీసుకుంటావా, 5,000 తీసుకుంటావా? 3,000 తీసుకుంటాను సార్. 3,000 తీసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. 3,000 తీసుకుంటావు, 5,000 తీసుకో. 3,000 తక్కువలో వస్తుందని. అయితే దీంట్లో ఒక చిన్న లిటికేషన్ ఏంటంటే, నువ్వు ఒక చోట టైర్ కొనుక్కోవాలి, ఒక చోట రిమ్ కొనుక్కోవాలి, ఒక చోట పెడల్స్ కొనుక్కోవాలి, ఒక చోట హ్యాండిల్ కొనుక్కోవాలి, ఒక చోట గ్రిప్స్ కొనుక్కోవాలి, ఒక చోట చైన్ కొనుక్కోవాలి. ఇవన్నీ సపరేట్ కొనుక్కొని నువ్వు రెడీ చేసుకోవాలి. ఇప్పుడేం కొంటావు నువ్వు చెప్పు? అన్నీ ఉన్నాయే కొనుక్కుంటాను సార్. అన్నీ రెడీమేడ్‌గా సెట్ అయిపోయి, సైకిల్ ఎళ్ళిపోయి షోరూమ్‌కి వెళ్ళంగానే టక్‌మని రెడీమేడ్‌గా మనకి ఇచ్చేసి 5,000 అక్కడ కట్టేసి వచ్చేయి తెచ్చుకున్నాం. ఈ 3,000 పెట్టి తెచ్చుకొని, సెట్ చేసుకొని, ఒక ముందుకు వేసిన చక్రం తీసుకెళ్ళి వెనకేసి, వెనక్కి వేసిన చక్రం ముందేసి ఎట్ట పడితే అట్ట చేయటం కంటే ఈజీగా అయిపోయేదే మనం చూస్ చేసుకుంటాం. అంతే కదా? సార్
100%. సేమ్ అదే విధంగా నిజంగానే ఆక్వా డిఫెన్స్ ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నాకు అదే అనిపించింది. కంటికి సంబంధించినవి అని చెప్పేసి గూగుల్‌లో కొడితే మనకి విటమిన్ సి, ఏ ఇవి అవి అని ఏదేదో ఫ్రూట్స్ అంటారు, వెజిటబుల్స్ అంటారు, ఇయన్నీ కనిపిస్తూ ఉంటాయి. అమ్మో! ఇయన్నీ రోజు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా! చాలా సింపుల్‌గా ఉంటే బాగుండేది కదా! అని ఎప్పటి నుంచో ఉంది నాకు. ఎప్పుడు నేను హెర్బల్ లైఫ్‌లో 18 సంవత్సరాల క్రితం హెర్బల్ లైఫ్‌లో జాయిన్ అయ్యే క్రితం నుంచే ఉంది. ఎందుకంటే ఆ టైంలో స్పెట్స్‌కి సంబంధించిన షాపులు చాలా తక్కువగా ఉండేది. వెళ్ళే కొద్దీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇవాళ మీరు చూడండి ప్రతి సందులో కూడా స్పెట్స్‌కి సంబంధించిన ఆప్టికల్ షాప్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తుంది. ఒక టైంలో ఆప్టికల్ షాప్ అంటే ఎక్కడో పల్లవి ఆప్టికల్స్ అని చెప్పేసి మా గుంటూరులో అయితే పల్లవి ఆప్టికల్స్ అని చెప్పేసి ఫేమస్ ఆప్టికల్ షాప్ ఉండేది ఎక్కడో ఉండేది. ఇవాళ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే ఈ కంటికి సంబంధించినవి. ఎందుకంటే ఇవాళ చాలా మంది గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నారు. చాలా మంది మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. 100% వీళ్ళు కళ్ళ ప్రాబ్లమ్‌తో 100% వస్తారు. మన దగ్గరే కొనాలి. వీళ్ళకి ఆప్షన్ ఏం లేదు అని చెప్పేసి చాలా మంది ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టుకుంటున్నారు. పెడుతున్నారా? పెట్టట్లేదా? పెరుగుతున్నాయా? పెరగట్లేదా? సో, కంపల్సరీ కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే మనకు సింపుల్‌గా ఏదైనా అయిపోయేది తీసుకోవాలి. ఈ సింపుల్‌గా ఏదైనా అయిపోయేది ఏదైనా ఉంటే ఆక్వా డిఫెన్స్. సింపుల్‌గా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఎన్ని టాబ్లెట్స్ ఉంటే అన్ని టాబ్లెట్స్ ఈజీగా మనం చాలా సింపుల్ క్యాప్సూల్ ఫామ్‌లో ఉంటాయి. నాకైతే మా ఇంట్లో ఎంటైర్ మా నలుగురం కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. మేమిద్దరం ఉన్నాం. సో, కంపల్సరీ మనం కూడా అట్ట వెళ్ళలేం కాబట్టి ఫ్యూచర్‌లో బాగా ఉండాలి. చాలా మందికి హెల్త్ ఇవ్వాలి, గైడ్ చేయాలి కాబట్టి 100% మేము పర్ఫెక్ట్‌గా 4 మెంబర్స్ ఈ ఆక్వా డిఫెన్స్ యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. ఏ ఇంగ్రీడియెంట్స్ మనకి ఉపయోగపడతాయి అనేది చూపిస్తాను. జస్ట్ మూమెంట్. ఇది ఆక్వా డిఫెన్స్ చాలా సింపుల్ ప్రోడక్ట్. మనకి డైలీ మార్నింగ్ సెక్షన్‌లో ఒకటి వేసుకుంటే సరిపోయిద్ది. దీంట్లో ఇనిగ్రెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిగ్రెంట్స్ లూటిన్ అండ్ జీజాంతిన్ అంటారు. ఇది కంటికి చాలా ఇంపార్టెంట్ గా సపోర్ట్ అయ్యే పోషకాలు అనమాట. ఈ రెండు మనకి బయట దొరకాలంటే చాలా కష్టం. ఇది కంపెనీ వాళ్ళు చాలా సింపుల్ గా సైంటిఫిక్ గా డిజైన్ చేసి ఇచ్చారు. దీంట్లో ఆటోమేటిక్ గా సి అనే విటమిన్ ఉండేది, ఈ విటమిన్ ఉండిద్ది, కాపర్ ఉండిద్ది, జింక్ ఉండిద్ది, యాంటీ ఆక్సిడెంట్ అంటే మన కంటికి ప్రొటెక్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్ దీంట్లో దొరుకుతాయి. అండ్ దాంతో పాటు విటమిన్ ఏ అండ్ ఈ జింక్ ఇవన్నీ మనకి మన విజన్ని నార్మల్గా పెట్టడానికి, డ్యామేజ్ అవ్వకుండా పెట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ దీంట్లో చూడండి లూటిన్ అండ్ జీజాంతిన్ ఈ రెండు కావాలైతే మీరు గూగుల్ చేయొచ్చు. ఈ రెండు దొరికే ప్రొడక్ట్స్ చాలా కష్టం. ఈ రెండు మనకి ఈజీగా ఈ ఆక్వా డిఫెన్స్ ప్రొడక్ట్లో చిన్న డబ్బా ఇంతే, చిన్న డబ్బా వచ్చింది. దాంట్లో క్యాప్సూల్స్ ఉంటాయి. రెండు ఒలిసి కొట్టేసుకున్నా కూడా మనకి కంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు బాగా ఉపయోగపడేది. పిల్లలతో సహా యూస్ చేసుకోవచ్చు, పెద్దలతో సహా అందరు యూస్ చేసుకోవచ్చు. సార్ నాకు స్పెట్స్ ఉంది యూస్ చేయొచ్చా? 100% యూస్ చేయొచ్చు పవర్ తగ్గించుకోవడానికి. సార్ నాకు స్పెట్స్ రాలేదు సార్, ప్రాబ్లం లేదు సార్, 100% యూస్ చేయొచ్చు సపోర్ట్గా ఉండడానికి, ఇన్ ఫ్యూచర్లో తొందరగా రాకుండా జాగ్రత్త పడటానికి. ఎందుకంటే కంపల్సరీ ఈ ఆక్వా డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫ్యామిలీలో ఈ ఆక్వా డిఫెన్స్, ఎందుకంటే వన్స్ ఒకసారి బాడీలో ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనం చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. రాకుండానే జాగ్రత్త పడండి. వస్తే కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకోండి ఈ ఆక్వా డిఫెన్స్ అనేది. అండ్ దాంతోపాటు మనకి తీసుకునే షేక్లో కూడా మనకి ఇవన్నీ ఉంటాయి. అండ్ మల్టీవిటమిన్లో కూడా సపోర్టింగ్ ఉండేది. అంటే ఇవన్నీ దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బట్ పర్టికులర్ మేజర్గా వచ్చేటప్పటికి ఆక్వా డిఫెన్స్లో మాత్రం 100% మన కంటికి కావాల్సిన పోషకాలు ఏం కావాలో 100% సైంటిఫికల్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఓకేనా? ఇవి మల్టీవిటమిన్లో ఉంటాయి. ఒమేగా 3 మనకి ఫిష్ ఆయిల్ నుంచి తీసిన ఒమేగా 3లో కూడా మనకి సపోర్టింగ్గా ఉండేది. అండ్ డైజెస్టిక్ పిల్లలకు సంబంధించిన దీంట్లో కూడా మనకి దీంట్లో దొరుకుతాయి. ఓకేనా? కొన్ని టెస్ట్ మాల్స్ చూద్దాం. ఈ ఆక్వా డిఫెన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంది. మీ క్లబ్లో ఎవరైనా ఆక్వా డిఫెన్స్ యూస్ చేసి కొంచెం పవర్ లెస్ అయిన వాళ్ళు కానీ